లార్డ్ అందరికీ వందనములు. ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మనం ప్రతి ఉదయం నిద్ర లేవగానే దేవుని వైపు చూడాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో సమయాన్ని గడపాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి. అప్పుడే నీ రోజును నీవు మొదలు పెట్టాలి. తప్పకుండా ఆ రోజంతా దేవుడు కాపుదల కృప నీకు అనుగ్రహించబడుతుంది. ఆమెన్. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పెదరో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఆమెన్. అనగా ఎవరైతే అనేకులు దేవుని గూర్చిన సత్యమును, రక్షణ సువార్తను అందిస్తారో వారు ఆకాశమందు నక్షత్రము వలె ప్రకాశిస్తారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఈ ఉదయం దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నారు. నువ్వెవరి గురించైనా లేదా ఎవరికైనా దేవుని గురించి వాక్యాన్ని, సత్యాన్ని, నువ్వు పొందుకున్న మేలుల్ని వివరిస్తున్నావా? దేవుడికి మహిమ కలుగును గాక. రక్షణ సువార్తను నువ్వు అందిస్తున్నావా? అలా అందిస్తే ఆకాశమందు నక్షత్రం వలె నీవు ప్రకాశిస్తావని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. సహోదరి, సహోదరుడా, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు, ఎక్కడ వ్యాపారం చేస్తున్నావు, అక్కడ ఉన్న ప్రజలకు క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించు. ఆమెన్. నీవు క్రీస్తుని పోలి జీవిస్తే నిన్ను చూసి ఓహో, క్రైస్తవ బిడ్డలు ఇంత మంచిగా మాట్లాడతారా, ఇంత ప్రేమగా ఉంటారా, ఇంత ఆప్యాయత చూపిస్తారా, ఇంత వినయ విధేయతలతో ఉంటారని నీ క్రియలు చూపించడం ద్వారా, ఆ క్రీస్తు శిలువలో చేసిన త్యాగాన్ని ప్రకటించడం ద్వారా, వారిని సత్యంలోనికి నడిపించడం ద్వారా నీవు ఆకాశంలోని నక్షత్రములను పోలి నడుచుకోవడము సాధ్యమవుతుంది. ఆమేన్. జీవము కలిగిన మనము నిర్జీవమైన నక్షత్రము వలె మారిపోతామని దీని అర్థము కాదు. కానీ నక్షత్రములు ఏ విధంగా అయితే చీకటిలో ప్రకాశిస్తాయో అదే రీతిగా ఈ చీకటి లోకములో మనం వెలుగు కలిగి ప్రకాశించే వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. తన సమయం దగ్గర పడిందని గ్రహించిన సాతాను నెబుకద్నెజరు అగ్నిని 7 రెట్లు పెంచిన విధంగా పాపమనే అగ్నిగుండాన్ని పెంచుకుపోతూ ఉన్నాడు. అందుకే ఈ లోకంలో పాపిష్టి క్రియలు పెరిగిపోతున్నాయి. అనేక మంది ఆ అంధకారంలోనే జీవిస్తూ, ఆ పాపంలోనే మరణిస్తూ నరకానికి చేరుకుంటున్నారు. రక్షించబడిన మనమే నశించిపోతున్న వారిని రక్షణలోనికి నడిపించాలి. వెలిగింపబడిన మనమే చీకటిలో నక్షత్రము వలె ప్రకాశిస్తూ అనేక మందిని వెలిగించేవారుగా మనము ఉండాలి. నక్షత్రము యాకోబులో ఉదయించెను. ఆ నక్షత్రమే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే నీలో జన్మిస్తే నీవు కూడా నక్షత్రమై అనేకులకు దారి చూపించగలవు. వారు ఆ నక్షత్రమును చూసి క్రీస్తుని కనుగొని ఆయనను ఆరాధించునని మత్తయి సువార్తలో రాయబడి ఉంది. జ్ఞానులు ఏ రీతిగా నక్షత్రమును వెంబడించి రక్షకును కనుగొని పూజింతురో అలాగనే నీవు ఆత్మీయ నక్షత్రమై జీవిస్తే అనేకులను క్రీస్తు చెంతకు నడిపించగలవు. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు నీతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నారు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా అనేక మందిని దేవుడిలోకి నీవు నడిపించు. చీకటిలో ఉన్న జనాన్ని నీవే వెలుగువై, నీవే ఒక నక్షత్రమువై నీవు ప్రకాశిస్తూ వారు కూడా ప్రకాశించడానికి నీవు సహాయం చేయి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నీవు తప్పకుండా ఆశీర్వదించబడతావు. నిన్ను బట్టి వారిని ఆశీర్వదించబడతారు. తద్వారా నీ కుటుంబము, నీ స్నేహితులు, నీ బంధువులు అందరూ కూడా ఆశీర్వదించబడతారు. ఆమెన్. నీవు వెలుగు, నీతో పాటు ఉన్న వారిని కూడా వెలిగించు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయను బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలంనైనా మీరు మాతో సూటిగానైనా మీరు మాట్లాడినందుకు మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇక బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతిని పోలిన వారే ప్రకాశిస్తారనయ్యా అని చెప్తున్నారు. మేము బుద్ధిమంతులమై జ్యోతిని పోలి జీవించినట్లు మీరు సహాయం చేయండి. నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్లు అనేక మందిని మేము కూడా నీతి మార్గంలోకి నడుపునట్లు మీరే మాకు శక్తిని అనుగ్రహించండి అయ్యా.
ఈ ఉదయకాలం ఎవరైతే ఈ వాక్యాన్ని నేను బలపడుతున్నారో వారందరూ గొప్ప గొప్ప సువార్తకులుగా మారి మీ వాక్యాన్ని నేను చాటి చెప్పడానికి, వారి క్రియల ద్వారా 10 మందికి నేను మీ వెలుగును పంచడానికి మీరు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. బలహీనంగా ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ బలంతో మీ శక్తితో నింపండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డల్ని, కాలేజీకి వెళ్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. కాపుదల కృప అనుగ్రహించండి. అప్పులతో బాధపడుతున్న వారిని విడిపించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని నైనా గర్భఫలాన్ని అనుగ్రహించండి. గర్భంతో ఉన్న బిడ్డలకి నెల నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించి చక్కని నైనా అందమైన సుందరమైన సజీవమైన బిడ్డలని నేను మీరు అనుగ్రహించండి. తల్లి బిడ్డలకి కాపుదల కృప అనుగ్రహించండి. నేను బాలింతలను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మీకు వందనాలు. సీజనల్ డిసీజెస్ నేను ఎవరిని నేను దేవా స్తోత్రం నేను వ్యాపింప చేయకండి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీరే సహాయం చేయండి. విడుదల దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. సాధారణ శక్తులతో నేను దేవా స్తోత్రం బాధింపబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి. అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. అందరికీ మంచి మనసును దయచేయండి. మీలాగనైనా జీవించినట్లు మీరు సహాయం చేయండి. సేవకులు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యలు జ్ఞాపకం చేసుకోండి. నేను దేవా మీకు వందనాలు. రైతులను జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రతి ఒక్కరికి నేను మీరే పట్టించుకుని కాపుదల కృప అనుగ్రహిస్తారని, వీళ్ళందరికీ నేను కావలసిన కాపుదల కృప అనుగ్రహిస్తారని, వీళ్ళందరినీ నేను మీ పాదాలకు అప్పచెప్తూ మీరే అద్భుతమైన కార్యములు వారి పట్ల జరిగిస్తారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనములు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.